టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ బ్యాట్ ఝుళిపించాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా విదర్భలో జరుగుతున్న ఫైనల్లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ తుది పోరు సెకండ్ ఇన్నింగ్స్లో 111 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 10 ఫోర్లు 3 సిక్స్లతో 95 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడిన అయ్యర్ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా అయ్యర్ ఇంగ్లాండ్తో జరిగిన తొలి 2 టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. జట్టులో చోటు మాత్రమే కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను సైతం శ్రేయస్ కోల్పోయాడు. తొలుత రంజీ ట్రోఫీలో ఆడేందుకు అయ్యర్ విముఖత చూపించడంతో అయ్యర్ను కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. అయ్యర్తో పాటు మరో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ పై కూడా బీసీసీఐ వేటు వేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ముంబై రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. 114 ఓవర్లకు సెకండ్ ఇన్నింగ్స్లో ముంబై 7 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓవరాల్గా ముంబై ప్రస్తుతం 483 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముంబై బ్యాటర్లలో అయ్యర్తో పాటు ముషీర్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 136 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ ఇటీవలే టీమిండియాలో చోటు సంపాదించిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే. ఇటీవల కాలంలో ముషీర్ ఖాన్ కూడా సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. త్వరలో ఇతను కూడా టీమిండియా తలుపు తట్టడం ఖాయంగా కనిపిస్తోంది.